Hi viewers, welcome to N5. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి, వైదిక్ న్యూమరాలజిస్ట్. న్యూమరోసైన్స్, సైన్స్ బియాండ్ ద సైన్స్, చేంజింగ్ మెనీ లైఫ్స్. మనం ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి నంబర్స్ కాంబినేషన్ వల్ల మన జీవితంలో జరిగే సంఘటనల్ని మనం అనలిటికల్గా చూస్తున్నాం. దాంట్లో భాగంగా సెలబ్రిటీస్ గురించి చెప్పుకున్నటువంటి విషయాలు, పొలిటీషియన్స్ గురించి చెప్పుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ 100% ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఫిలిమ్స్ గురించి కూడా వాటి యొక్క రిజల్ట్స్ని ప్రిడిక్ట్ చేసింది కూడా 90% అన్నీ కూడా రైట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా గూగుల్ అండ్ వికీపీడియాలో ఉన్నటువంటి కాబట్టి అవి 99% రైట్ అయి ఉంటాయి. బట్ ఎక్కడైనా ఏదైనా తేడా ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్లో ఏదైనా తేడా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప న్యూమరాలజీ అంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేది తప్పు చెప్పదు. సో అక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా నంబర్స్ తేడా ఉంటే రాంగ్ ప్రిడిక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఆల్రెడీ మన కాకా యొక్క కేక గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా ఈ యొక్క నంబర్ అనాలిసిస్ అనేది చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నంబర్స్ ఏంటి, మీ యొక్క లైఫ్ పాత్ ఏంటనేది చూసుకోవచ్చు. ఎందుకంటే మన లైఫ్ పాత్ ఒకటి ఉండి మన ప్రయత్నం వేరే విధంగా ఉంటే దాంట్లో హాఫ్ సక్సెస్ అవుతాం, ఫుల్ సక్సెస్ కాలేము. కాబట్టి ఫుల్ సక్సెస్ కావాలంటే మన లైఫ్ పాత్ ఎక్కడుందో చూసుకోవడానికి ఈ నంబర్ అనాలిసిస్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 555 ఉంటే తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 456 ఉంటే తప్పకుండా మీకు రాజయోగం వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 178 కాంబినేషన్ ఉంటే మీరు కూడా ఒక గొప్ప వ్యక్తి అవ్వడానికి అవకాశం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 319 కాంబినేషన్ ఉంటే మీరు కూడా గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 657 అనే కాంబినేషన్ ఉంటే తప్పకుండా బిజినెస్లో గ్రేట్ హైట్స్కి వెళ్తారు. అంటే ఇవన్నీ కూడా మీలో ఉన్నాయో చూసుకోండి. దానికి తగ్గట్టుగా నేమ్ కరెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ నేమ్ వైబు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డేట్ అండ్ డెస్టినీ నెంబర్కి ఉన్నటువంటి వైబు సరిగ్గా మ్యాచ్ అయినట్లయితే, కంపాటబుల్ అయినట్లయితే తప్పకుండా మీరు లైఫ్ పాత్ అనేది ముందుకెళ్తుంది. నేమ్ అనేది రాంగ్ వైబ్లో ఉండి డేట్ ఆఫ్ బర్త్ బాగున్నప్పటికీ లైఫ్ సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళట్లేదు. చాలా కేస్ స్టడీస్ చూశాను నేను కూడా. కాబట్టి నేమ్ వైబ్ని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్, కోలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క నేమ్స్లో చేంజెస్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు బ్రౌజ్ చేసుకొని చూడొచ్చు ఆ నేమ్స్ యొక్క కరెక్షన్స్ ఎలా ఉన్నాయని. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉండి కూడా ఇంకా మీరు సక్సెస్ పాత్లో లేనట్లయితే తప్పకుండా మీ యొక్క నేమ్ వైబు రాంగ్ వైబ్లో ఉంటుంది. అది 7లోనో లేకుంటే 8లోనో లేకుంటే 4లోనో ఇలా ఉంటుంది. తప్పకుండా దాన్ని మనం కరెక్ట్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. తప్పకుండా మీ లైక్స్, మీ యొక్క షేర్స్ ఎంతోమందికి రీచ్ అవుతాయి. ఈరోజు మనం తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే జనవరి 12 విడుదల బామ్మర్ది సౌజన్యంతో అని అనిల్ రావిపూడి గారు సినిమా తీస్తున్నారు. అంటే జనవరిలో ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయంటే ఒకేసారి 4-5 సినిమాలు వస్తున్నాయి. అప్పుడే చిరంజీవి గారు కూడా ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు జనవరి 13 తారీఖు నాడు వస్తుందా అని చెప్పి. జనవరి 12న ఇది ఉంది. అలాగే ఎప్పుడు కూడా జనవరి సంక్రాంతి ఆ యొక్క టైం అనేది ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏమైనప్పటికీ 4-5 సినిమాల్లో లాస్ట్ టైం అయితే 3 సినిమాలు బాగా హిట్ అయినట్టున్నాయి. మనశంకర వరప్రసాద్తో పాటుగా మిగతా 2 చిన్న సినిమాలు కూడా మంచిగా హిట్ అయినాయి. దానికి ఇక్కడ మనం కారణం ఏంటంటే వైబ్స్ ఉంటాయి. వాటి గురించి మనం అనలైజ్ చేద్దాం. ఫర్దర్ కూడా చిన్న సినిమాలను కూడా అనలైజ్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే వెంకటేష్ చూద్దాం. ఇక్కడ 4 and 5 కాంబినేషన్. వెంకటేష్ 13th December 13 December 1960లో పుట్టాడు వెంకటేష్. ఓకే, బర్త్ నెంబర్ 4లో ఉంది, డెస్టినీ నెంబర్ 5లో ఉన్నాడు. సూపర్ కాంబినేషన్. సో చిరంజీవి కూడా అదే అనుకున్నాం కదా, 22nd అది ఉన్నప్పుడు బర్త్ నెంబర్ 4 ఉంది, డెస్టినీ నెంబర్ 5 ఉంది. సేమ్ వెంకటేష్ కూడా అదే కాంబినేషన్లో ఉన్నాడు. వెంకటేష్కి ఇంకా అంటే విక్టరీ వెంకటేష్ అతను కూడా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అతని అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్, సూపర్ ఓరియంటెడ్ సినిమాస్ ఉన్నాయి. 4-5-6 కాంబినేషన్ ఇతనికి ఉంది, రాజయోగం ఉంది. తర్వాత 3-6-2 కాంబినేషన్, గజకేసరి యోగం ఉంది వెంకటేష్కి గజకేసరి యోగం ఉంది, రాజయోగం ఉంది. కాబట్టి రామానాయుడు కడుపున పుట్టడం జరిగింది. అఫ్కోర్స్ అది నమ్మిన వాళ్ళకి నమ్మినంత.
తర్వాత 11 అనే మ్యాజిక్ నెంబర్ కూడా ఉంది. చిరంజీవికి 22 కాంబినేషన్, 22 మ్యాజిక్ నెంబర్ ఎలాగ ఉందో వెంకటేష్ గారికి 11 మ్యాజిక్ నెంబర్ ఉంది. ఇంతవరకు బాగుంది గ్రిడ్ వరకు. మరి ఇయర్లీ దశలు కూడా ఇంపార్టెంట్ కదా. అంటే ఆ ఇయర్లో సక్సెస్ రావాలంటే ఓవరాల్గా లైఫ్ బాగుంటుంది, కానీ మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా అన్ని ఇయర్స్లో సక్సెస్ రావు మనకు. ఎవరికైనా చూడండి, ఎంత గొప్పవాడికైనా కానీ ఎంటైర్ లైఫ్లో తనకి ప్రతి ఇయర్ సక్సెస్ రాదు. ఎక్కడో ఒకటి ఫెయిల్యూర్స్ ఉంటాయి. చిరంజీవి గారికి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అమితాబ్ బచ్చన్ గారికి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రజనీకాంత్ గారికి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎంతోమందికి ఫెయిల్యూర్స్. రాజకీయ నాయకుల్లో కూడా పోటీ చేసిన ప్రతిసారి కూడా విన్ అవ్వడం అనేది ఉండదు. ఒక్కోసారి ఓడిపోతుంటారు. ఇది లాస్ట్ ఎలక్షన్స్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారో చెప్పాను నేను. తను దశ 4లో ఉన్నాడు. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు కేసీఆర్ గారు దశ 4లో ఉండడం వల్ల కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. అంటే ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు నేనేది. అంతా కూడా మనం మన యొక్క బర్త్ నెంబర్లో ఉన్నటువంటి ఆ యొక్క దశల వల్ల మనకు ముందు జరుగుతుంటాం. ఆ తర్వాత మనం గొప్పవాళ్ళం అవుతాం. గొప్పవాళ్ళుగా పుట్టం, కానీ ఆ నంబర్స్ మనల్ని గొప్పవాళ్ళు చేస్తాయి. మన యొక్క ఆలోచన విధానం కూడా నంబర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక విధంగా ఎందుకు ఆలోచిస్తారంటే వారికి ఉన్నటువంటి నంబర్స్ వల్ల వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. కొంతమంది డ్రంకర్స్గా ఉంటారు, కొంతమంది తిరుగుబోతులుగా ఉంటారు, కొంతమంది సోమరిపోతులుగా ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నంబర్స్ ఆ విధంగా వాళ్ళని చేస్తుంటాయి. దానికి మనం వైబ్ని ఏదైనా నేమ్ వైబ్ కానీ దాని వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీస్ చేసినట్లయితే వాళ్ళు పాజిటివ్ దశలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మకమే అన్నీ నిలబెడుతుంది, అది నమ్మండి. అది చూద్దాం. సో వెంకటేష్ గారికి ఈ విధంగా 456 ఉంది, 362 కాంబినేషన్స్, రాజయోగము, గజకేసరి యోగము, మ్యాజిక్ నెంబర్ కలిసి వచ్చింది. కాబట్టి రామానాయుడు గారు తెలుసు కదా, రామానాయుడు గారు తన యొక్క ఎవరినైనా విఐపీలను కలవాలంటే కూడా రాహుకాలంలో వెళ్ళి కలిసేది కాదంట రామానాయుడు గారు. అలాంటి అంటే ప్రతి ఒక్క బాక్స్ సినిమా అప్పట్లో బాక్స్లో ఉండేది, డిజిటల్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకొని సినిమా దాన్ని అక్కడ నుంచి అందరికీ రాష్ట్రం అంతా కూడా రిలీజ్ చేసేవాడు. అంటే నమ్మకం ఉంటుంది తప్పకుండా రాహుకాలంలో కలం. అంటే ఈ విధంగా అలాంటి వ్యక్తికి మన యొక్క గజకేసరి యోగం, రాజయోగం ఉన్నటువంటి వెంకటేష్ పుట్టాడు. రాజయోగం ఉంది. ఇక్కడ మనం ఇయర్లీ దశ తీసుకున్నట్లయితే 13th డిసెంబర్ 2025 నుంచి 13th డిసెంబర్ 2026 వరకు దశ 4లో ఉన్నాడు వెంకటేష్. మీరు అనొచ్చు, సార్ మరి అలాంటప్పుడు సినిమా హిట్ అయింది కదా, అక్కడ కాంబినేషన్ చెప్పాను అనిల్ రావిపూడి గారికి ఆ టైంలో శుక్రదశలో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను అది. అప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయినప్పుడు అనిల్ రావిపూడి గారు శుక్రదశలో ఉన్నాడు. సినిమా హిట్ అయింది. అంటే మేజర్గా ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరికైతే శుక్రదశ కానీ, రవిదశ కానీ, బుధదశ కానీ ఉంటాయో అప్పుడు సినిమా హిట్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఏంటి. సో దశ 4లో ఉన్నాడు. ఇది వెంకటేష్ గారికి ఒక డిఫికల్ట్ టైం అనే చెప్పొచ్చు. తర్వాత 13th డిసెంబర్ 2026 టు 13th డిసెంబర్ 2027 వరకు దశ 7లోకి వెళ్తున్నాడు. అంటే రాహుకేతులు ఇద్దరు కూడా కలిసి వచ్చారు. దానికి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కంటిన్యూస్గా రాహుకేతులు ఎలా వస్తున్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు వెంకటేష్ గారికి ఉంటాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అంటే వెంకటేష్ గారి యొక్క దశ ప్రకారం సినిమాకి అంత హైప్ రాకపోవచ్చు. ఓకే, సినిమాకి అంటే అతనికి లేదు, అంటే ఐ మీన్ ఆ దశ కరెక్ట్ దశ లేదు కాబట్టి. రిలీజ్ డేట్లు కూడా ఏం చేశారు, 12th జనవరి 2027 అన్నారు. 3 and 6 కాంబినేషన్. ఓకే, 3 దేవతల గురువు అయితే 6 రాక్షసుల గురువు కాబట్టి ఈ కాంబినేషన్ కూడా రాంగ్ కాంబినేషన్. అంటే ఫర్దర్ ముందుకు వెళ్ళదు సినిమా అనేది, అదొకటి ప్రాబ్లం. తర్వాత అనిల్ రావిపాడు గురించి చూద్దాం మనం. అనిల్ రావిపాడు గురించి ఆల్రెడీ మనం ఆనశంకర వరప్రసాద్ టైంలో కూడా చెప్పుకున్నాం, అయినప్పటికీ మళ్ళీ చూద్దాం. దీనికి 23rd నవంబర్ 1982 ఉంది. 5 and 9 కాంబినేషన్. ఓకే, గుడ్ కాంబినేషన్, పర్లేదు, ఇట్స్ గోయింగ్ టు ఓకే డూ సంథింగ్ బెటర్. 31199 ఉన్నాడు. ఇది మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి, అందుకనే సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ ఒక కార్పొరేట్ స్థాయిలో థింక్ చేస్తాడు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్స్ కూడా ఒక సినిమాని ప్రమోట్ చేయనటువంటి విధంగా అనిల్ రావిపూడి గారు సినిమాలని ప్రమోట్ చేస్తుంటారు, అది మనకు తెలుసు. అంటే ప్రమోషన్లోనే క్లిక్ అయిపోతుంటాడు, అతను సక్సెస్ అవుతాడు. బర్త్ నెంబర్ 5లో ఉన్నాడు, డెస్టినీ నెంబర్ 9లో ఉన్నాడు. అండ్ తనకి లక్కీగా మ్యాజిక్ నెంబర్స్ 22, 11s ఉన్నాయి. 11, 22 ఉంది. సో 1 and 8 కాంబినేషన్ ఈజ్ ఆల్సో గుడ్ కాంబినేషన్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే అనిల్ రావిపూడి గారు 25 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు, అందుకని చెప్పాను సినిమా రిలీజ్ చేస్తే నవంబర్ బిఫోర్ సినిమా రిలీజ్ చేసుకోవాలి ఏదైనా అని. దసరాకి సినిమా తీసుకురావాలని చెప్పాను నేను.
సో అక్కడ శుక్రదశలో ఉన్నాడు. అంటే 2026 నవంబర్ వరకు శుక్రదశలో ఉన్నాడు. తర్వాత వచ్చి 2026 నవంబర్ నుంచి 27 నవంబర్ వరకు దశ 8లోకి ఉన్నాడు అతను. దశ 8లోకి వెళ్ళిపోయాడు. సో దశ 8లోకి వెళ్ళిపోవడం అనేది కూడా కొంచెం స్ట్రగ్లింగ్ టైం. అంటే సడన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాడనేది తర్వాత విషయం. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏందంటే వెంకటేష్ గారి దశలు బాగలేనప్పటికీ అనిల్ రావిపూడి గారికి ఒక 50% దశ బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే 11 ఉంది. తర్వాత గ్రిడ్‌లోకి ఈ దశ 8 అనేది చేరుతుంది కాబట్టి 88 వస్తుంది. సో 88 అనేది 11, 88 అనేది కూడా ఒక విధంగా మంచి కాంబినేషన్ కాబట్టి సినిమాకి ప్లస్ అవుతుంది. కానీ మనం ఇంతకుముందు ఉన్నట్టుగా అంత హైప్ రాకపోవడం ఉండొచ్చు. తర్వాత 23 నవంబర్ నుంచి 27 అంటే ఇక్కడ చూడండి దశ 7లోకి వెళ్ళాడు. అంటే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. 8, 26 నవంబర్ టు రైట్ 23 నవంబర్ అంటే డిసెంబర్ ఆ బిట్వీన్‌లో వస్తున్నాడు. 8లో ఉన్నాడు. తర్వాత 7లో ఉన్నాడు. ఇక్కడ వెంకటేష్ 4లో ఉన్నాడు అండ్ 7లో ఉన్నాడు. సో 8-7 కాంబినేషన్, 4-7 కాంబినేషన్‌లో ఇద్దరు కూడా మెయిన్ హీరో అండ్ డైరెక్టర్ ఉన్నారు. మరి కళ్యాణ్ రామ్ గారు చూద్దాం. మరి కళ్యాణ్ రామ్ గారి వల్ల ఏమన్నా ముందుకెళ్తుందా అని చూద్దాం. సో కొంచెం ప్లస్ అయ్యే అవకాశం అనిల్ రావిపూడి వల్ల ఉంది. ఎక్కడ 8 కాంబినేషన్‌లో వస్తున్నాడు. బట్ సినిమా స్ట్రగ్లింగ్ అని చెప్పొచ్చు. వెంకటేష్ కాంబినేషన్ అయితే మాత్రం అంత బాగోలేదని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ గారికి ఎలా ఉంది 5th జూలై 1978 5 and 1 కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఇది 5 and 1 కాంబినేషన్ బాగుంది. అందుకనే కొన్ని సినిమాలు తీసినప్పటికీ మంచి చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి కళ్యాణ్ రామ్‌కి కూడా. 1-7-8 కాంబినేషన్ వెరీ ఇంట్యూషనల్. యూ కెన్ యాంటిసిపేట్ ది థింగ్స్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. సో 5th బర్త్లో ఉన్నాడు. తర్వాత 1 డేట్ ఆఫ్ బర్త్ అంటే కోవా నంబర్ 4 ఉంది. అదృష్టం కూడా హిడెన్‌గా ఉంది తనకి. కోవా నంబర్ 4లో ఉంది. 4 and 5 and 1 ఈ యొక్క కాంబినేషన్స్ అనేవి సమ్‌వాట్ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ లాంగ్ స్టాండింగ్‌లో లేకపోవడానికి కారణం తనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఆ యొక్క శుక్ర దశ గాని లేకుంటే 22 అలాంటి మ్యాజిక్ నంబర్స్ లేకపోవడం కూడా కారణం కావచ్చు. సో తన యొక్క దశ చూద్దాం. మరి ఏమన్నా ప్లస్ అవుతుందా సినిమాకి అని చెప్పి. సో 5th జూలై 2026 టు 5th జూలై 2027 వరకు దశ 3లో ఉంటున్నాడు. గురు దశలో ఉన్నాడు అతను. గురు దశలో ఉన్నాడు కాబట్టి సినిమా అతనికి రావడం జరిగింది. అంటే అనిల్ రావిపూడి గారు సెకండ్ హీరోగా అతన్ని పెట్టుకోవడం జరిగింది. ఒక గురువు సపోర్ట్ చేశాడు. మరి సినిమాకి సపోర్ట్ కావాలా? గురువు సపోర్ట్ వల్ల సినిమాకి ఎంతవరకు ఫెచ్ అవుతుంది అనేది చూస్తే. మళ్ళీ అదే కళ్యాణ్ రామ్‌కి జూలై 5th 2027 టు జూలై 5th 2028 వరకి దశ 5లోకి ఉన్నాడు. ఈ టైంలో తను సినిమాలు తీసి ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన సినిమాలను ఒప్పుకొని 5th జూలై నుంచి అంటే 2027 నుంచి 5th జూలై 2028 వరకు సినిమాలు రిలీజ్ చేసుకుంటే అన్నీ సూపర్ హిట్ అవుతాయి. 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు. ఇక్కడ బాగుంది. ఈ గురుదశ ఏందంటే కొంతవరకు సినిమాకి హైప్ ఇస్తుంది. అనిల్ రావిపూడి యొక్క దశ 8 కొంతవరకు ఇచ్చినప్పటికీ సినిమా అనేది యావరేజ్‌గా నిలుస్తుంది. బ్లాక్ బస్టర్ అయిపోయి అలా మనశంకర్ వరప్రసాద్ లాగా ఒక తర్వాత మిగతా సినిమాల్లాగా 'పన్నెండు ఫ్రస్ట్రేషన్' అలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అనిల్ రావిపూడివి అలాగా అంత ఇవ్వకపోవచ్చు. సినిమాకి పెట్టుబడి వస్తుంది. కొంత లాభం వస్తుంది తప్పితే బ్లాక్ బస్టర్ సినిమా అనేది కాదు. ఇది అబౌట్ జనవరి 12 బావ బావమరిది సౌజన్యంతో జనవరి 12 విడుదల బావ బావమరిది సౌజన్యంతో అనే సినిమా యొక్క రైట్ ప్రిడిక్షన్ ఇలా ఉంది. అంటే దశలు ప్యూర్‌గా వారి దశల వల్లనే మనం బాగుంటాం. ఇప్పుడు నాకు ట్రబుల్స్ వచ్చినా నాకు నెగెటివ్ దశలు ఉన్నాయంటే ట్రబుల్స్ తప్పవు ఎవరికైనా. బట్ వాటిని మనం స్పిరిచువల్‌గా ఎదిగి కొంచెం రెమెడీస్ చేసుకోవచ్చు గానీ కంప్లీట్‌గా ఆ యొక్క ట్రబుల్స్ నుంచి ఎస్కేప్ కావడం అనేది ఎవరి తరం కాదు. అంటే భగవంతుడు రాసిన దాన్ని కంప్లీట్‌గా డిలీట్ చేయడం అనేది ఎవరి తరం కాదు. కొంతవరకు ఏదో ఉపశమనం వస్తుంది. అదే మళ్ళీ నాకు మంచి దశ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా నాకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా కూడా అది హీరో కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు. వారికి మంచి దశల్లో ఉన్నప్పుడు వారు కంటెస్ట్ చేస్తే గెలుస్తారు. లేదంటే పోతారు. ఆ మంచి దశలు ఎప్పుడు అంటే చెడు దశలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడు సినిమా తీయాలి, ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేది సో న్యూమరాలజీ అక్యురేట్‌గా ఇస్తుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.